ఉన్న స్త్రీలు, సహోదరులు, దేవుని పిల్లలు, ప్రిస్కిలా కానీ, ఫీబే కానీ వీళ్ళందరూ ఎలాగా స్త్రీలే కదా, సాధనాలుగా, పాత్రలుగా వాడబడ్డారు. కాబట్టి ఈరోజు పాస్టర్ గారులుగా, సేవకురాలుగా మనం కూడా ఏముండాలంటే ధైర్యం ఉండాలి. ఏముండాలి? ధైర్యం ఉండాలి, జ్ఞానం ఉండాలి, మొదటిగా త్యాగం ఉండాలి, తర్వాత సహనం ఉండాలి, ఓర్పు, ప్రేమ. సేవకురాలకు ఉండాల్సిన లక్షణాలన్నీ చెప్తున్నాను, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏముండాలి? త్యాగం ఉండాలి, ధైర్యం ఉండాలి, సహనం ఉండాలి, ఓర్పు, ప్రేమ కలిగి ఉండాలి. ఇవన్నీ విషయాలన్నీ కూడా మనలో అలవర్చుకోవాలి. ఈ ధైర్యం లేదనుకోండి, ఏదైనా పరిస్థితి వచ్చిందనుకోండి, మనం ఎదుర్కోవడానికి ధైర్యం ఉండాలి. కొంతమంది పాస్టర్ గారికి కొంచెం ధైర్యం ఉండకపోవచ్చు, అప్పుడు వాళ్ళు వెనకాడి వేయచ్చు. కాబట్టి అలాగా లేకుండా మనం ఎస్తేర్ని కూడా చూసినప్పుడు, రాణి అయిన ఎస్తేర్ వాళ్ళకు వచ్చిన యొక్క యూదుల మీద అందరికీ ఏమొచ్చింది? ఒక గొప్ప అపాయం వచ్చింది. ఆ యూదులందరూ ఏమైపోబోతున్నారు? చనిపోబోతున్నారు. కాబట్టి ఎస్తేరు ఏం చేసింది? ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళకూడదు. అయితే 3 దినాలు ఏం చేసింది? ఉపవాసం నుండి ప్రార్థన చేసింది. కాబట్టి ధైర్యం అనేది సేవకురాలు అయిన మనకి ఖచ్చితంగా ఉండాలి. భయపడకూడదు. దేవుని కృపను బట్టి మనం ధైర్యం కొరకు ప్రార్థన చేసుకోవాలి. త్యాగం, మనం కొన్ని విషయాల్లో సాక్రిఫైస్ చేసేయాలన్నమాట. దేవుడు అట్లా చేయకముందే మనల్ని ఎన్నుకున్నాడు, కానీ కొన్ని విషయాల్లో మనం చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ విషయాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలన్నమాట. తర్వాత సహనం కలిగి ఉండాలి. సంఘంలో వచ్చే పరిస్థితులు వీటన్నిటిని కూడా మనం సహనం కలిగి, ఓర్పు కలిగి, ప్రేమ కలిగి అన్నిటినీ ఏం చేయాలి? ప్రేమ అన్నిటినీ కప్పును అంటారు కదా, అట్లాగా అన్ని విషయాల్లో మనం ఏం చేయాలంటే ప్రేమని కప్పుకోవాలంట. అన్ని విషయాలు ఏం చేయాలి? ప్రేమని కప్పుకోవాలి. సరే, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట చూద్దాం. చూడండి, ప్రసంగి 4వ అధ్యాయం 9వ వచనం. ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడ ఎదుట కంటే ఇద్దరు కూడి ఉంట మేలు. సంఘంలో ఇద్దరు అంటే సేవకుడు, సేవకురాలు ఇద్దరు కూడా కలిసి ఉంటేనే ఆ సంఘం ఎలా ఉంటుందంట? బలపడుతుందంట.